ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यां ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని భరత మహారాజు కథ గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. ఈ భరత మహారాజు ఎవరు? నేను చెప్పుకున్నాం, వృషభదేవుడి యొక్క 100 మంది పుత్రులలో అగ్రజుడు, అంటే పెద్దవాడు, మొట్టమొదటివాడు అనమాట. మరి వారి పేరునే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందనమాట. మరి ఈ భరత మహారాజు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు? ఉం? మరి ఈ భరత మహారాజు చివరికి మరి ఏ విధంగా ఆయన రాజ్యాన్ని త్యజించి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు? ఉం? అలాగే ప్రజల్ని ఎంత చక్కగా పాలించారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. స్మృతి, విస్మృతి, జ్ఞానము అనేవి తన వలనే కలుగుతున్నాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు కదా. జ్ఞానం కూడా ఎవరి వల్ల వస్తుంది? భగవంతుడి వల్ల వస్తుంది. అందుకే ఉన్నారు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఇంకోరికి ఎవరిని పెడితే ఆ పేరు సెట్ అవుతుందా? లేదు. కృష్ణం వందే జగద్గురు. స్మృతి, జ్ఞాపక శక్తి, ఇంకేం చేయాలి, గుర్తుకు రావటం, ఇవన్నీ కూడా కృష్ణుడి వల్లనే కలుగుతున్నాయంట అని మనకి భగవద్గీతలో చెప్పారు. మృత్యు సమయంలో సమస్తమును మనం మర్చిపోయినా, మరుసటి జన్మలో తిరిగి పూర్వవాసనలు గుర్తుకు వచ్చినా, భాగ్యవశమున భగవంతుని సంబంధ జ్ఞానము ఎరుకకు వచ్చినా అంతా కూడా శ్రీకృష్ణుని అనుగ్రహమే. కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది జరుగుతుందంట. మృత్యు సమయంలో అన్నీ మర్చిపోయినా, అలాగే భగవంతుణ్ణి మనము గుర్తు చేసుకున్నా, గుర్తు చేసుకోకపోయినా, అలాగే మరుసటి జన్మలో పూర్వజన్మ వాసనలు గుర్తుకు వచ్చినా అంతా కూడా శ్రీకృష్ణుని అనుగ్రహమైనట. ఇదే గీతా వాక్యము. మరి సాధారణంగా భౌతిక దేహం నశించగానే
దేహానికి సంబంధించినవన్నీ కూడా మరుపుకు వస్తాయి కదా. ఆ విధంగా మరుపుకు రావడమే బద్ధజీవుల యొక్క లక్షణము. భగవంతునికి భగవత్ పార్షదులకు అటువంటి మరిపు ఉండదు. భగవత్ పార్షదులు అంటే ఎవరంటే భగవంతుడి యొక్క నిత్య సేవకులు. వారిని పార్షదులు అంటారు అనమాట. వాళ్ళనే భగవత్ పార్షదులు అంటారు. భగవంతుడికి మరుపు ఉండదంట, అలాగే భగవత్ పార్షదులకు కూడా మరుపు ఉండదట. దానిని బట్టే భగవంతుని విశేష కరుణను బడిసిన పార్షదులను మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కోటాను కోట్ల సంవత్సరాల క్రితం సూర్యదేవుడికి గీతాజ్ఞానం బోధించిన విషయము శ్రీకృష్ణుడు గుర్తుంది. శ్రీకృష్ణునితో పాటే తాను కూడా అనేకమైన జన్మలు పొందిన విషయము అర్జునుడికి మాత్రం గుర్తులేదు. అయినా ఒక్కొక్కప్పుడు భగవానుడు అట్టి దివ్యమైన ఎరుకను కొందరు భక్తులకు కలుగజేసి భక్తి యొక్క మహిమను లోకంలో చాటుతాడు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని గురించిన పూర్తి ఎరుక కలుగుతుంది. భగవంతుని గల ఒక సర్వోత్తమ గుణము భక్తవత్సలత అంటారు కదా. భక్తవత్సల జగన్నా అంటారన్నమాట. భక్తవత్సలత అనమాట ఒక సర్వోత్తమైన గుణం అనమాట అది. ఇక్కడ మనం చూస్తే సూర్యుడికి భగవద్గీతను ఉపదేశించాడని చెప్తున్నాడు. అంటే అర్జునుడు అడుగుతాడు అనమాట, నువ్వు సూర్యుడికి ఉపదేశించాలని చెప్తున్నావు, మరి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మరి సూర్యుడు ఎప్పటి వాడే కదా, మరి నువ్వు సూర్యుడికి ఎలాగా ఉపదేశించావు భగవద్గీతను చెప్తాడు అనమాట ఇక్కడ. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీకును నాకును పలు జన్మలు జరిగినాయి, కానీ అవి నాకు గుర్తున్నాయి, నీకు మాత్రం గుర్తులేవు అని చెప్తున్నాడు అనమాట. ఏదైనప్పుడు కూడా గుర్తు ఉన్నా గుర్తు లేకపోయినా అది భగవంతుడి యొక్క అనుగ్రహం అనమాట. తనకు భక్తుని పట్ల గల దివ్య గుణాన్ని ప్రదర్శించడానికి కొందరిని ఎన్నుకుంటాడు. అటువంటి మహనీయుడే భరత మహారాజు. కృష్ణ భక్తిలో మహోన్నత స్థితిని పొందినప్పటికీనూ ఏదో కారణం చేత తిరిగి మమకారబుద్ధుడై అతడు మరి 2 జన్మలు ఎత్తవలసి వచ్చింది. అయినా కూడా భగవత్ కృప వలన అతనికి కడచిన జన్మ విశేషాలు మరుపుకి రాలేదు. భక్తి యోగము సురక్షితమైనది. భక్తి యోగ సాధన ప్రస్తుత జన్మలోనే పూర్తి కానప్పటికీనూ ఎటువంటి నష్టం లేదని నిరూపించడానికి భరతుని యొక్క చరితమే చక్కని ఉపమానము, ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మరి ఎవరు ఈ భరత మహారాజు అంటే, వృషభదేవుడికి 100 మంది పుత్రులు ఉన్నారు. ఆ పుత్రులు జ్యేష్ఠుడు, అగ్రజుడు అంటే పెద్దవాడు, మొదటివాడు అని అర్థం అనమాట. ఎంతటి మహిమాన్వితుడు అంటే అతని పేరు మీదనే ఈ భూప్రాంతము భరతవర్షముగా ప్రసిద్ధి చెందింది. మహాభాగవతుడైన భరతరాజు యొక్క చరిత్రము ఇప్పుడు మనం విందాం. భరత మహారాజు యొక్క చరిత్ర ఇప్పుడు మనం విందాం. భగవద్ అవతారమైన వృషభదేవుని 100 పుత్రులు జ్యేష్ఠుడు భరతుడు. అతడు సర్వ సద్గుణ సంపన్నుడు, అంతేకాకుండా భక్తజనాపరాయణుడు. రాజ్యపాలన ముగించి అవధూత వేషం ధరించాలని నిర్ణయించిన వృషభదేవుడు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఎప్పుడైతే వృషభదేవుడు ఏమనుకున్నాడు, రాజ్యపాలన ముగించేసి ఆయన అవధూతలాగా వేషం ధరించి ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు వృషభదేవుడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయనకు 100 పుత్రుల్లో పెద్దవాడైనటువంటి భరత మహారాజుకి పట్టాభిషేకం చేశాడు. మరి భరతుడు కూడా తన తండ్రిలాగానే సర్వజ్ఞాన సంపన్నుడు కావడం వలన తండ్రి అభిమతానికి తగినట్లుగా తండ్రిలాగానే రాజ్యపాలన చక్కగా చేశాడనమాట. అలాగే అతడు విశ్వరూపుడి యొక్క కూతురు పంచజనని వివాహం ఆడాడంట భరత మహారాజు. ఆ దంపతులకు సుమతి, రాష్ట్రభృతు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమరకేతు అనే 5 పుత్రులు జన్మించారు. విధంగా ప్రజ్ఞావంతుడే రాజ్యపాలనలో నెలకొన్న భరతుడు తన పితామహుల వలె ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నాడు. మనం కూడా చెప్పుకున్న ఇంతమంది వృషభదేవుడు కూడా తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకున్నాడు. తండ్రిలాగానే భరతుడు కూడా చక్కగా పరిపాలిస్తున్నాడు.
అంతేకాకుండా అతడు వారిని ధర్మనిరతులుగా మార్చాడు. అత్యంత శ్రద్ధతో అతడు అగ్నిహోత్రము, ధర్మయజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చాతుర్మాస యజ్ఞము, పశు యజ్ఞము, సోమయజ్ఞము వంటి యజ్ఞాలను నిర్వహించాడంట. ఈ యజ్ఞాలన్నింటి ద్వారా అతడు దేవదేవుణ్ణి అర్చించాడు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొస్తానంటే, ఎవరు ఏ యజ్ఞం చేసినా కూడా దేవదేవుని అర్చించాలి. విష్ణు ప్రీత్యర్థమే కృష్ణ ప్రీత్యర్థ యజ్ఞాలు చేయాలన్నమాట. భరత మహారాజు కూడా అలాగే చేశాడు ఇక్కడ. దేవతలందరూ కూడా దేవదేవుని దేహాంగములు దేవతలందరూ కూడా ఎవరంటే దేవదేవుడి యొక్క దేహాంగములు. దేవతలు ఎవరు? అందరూ కూడా భగవంతుల అంశలే కదా. కాబట్టి వేదమంత్ర ప్రతిపాద్యులైన వారిని అందరినీ కూడా దేవదేవుడే నియంత్రిస్తాడని అతను తెలుసుకున్నాడు. చూసారా? అది అంటే భగవంతుడే అందరికీ పెద్ద కాబట్టి భగవంతుడే దేవతలను నియంత్రిస్తాడని తెలుసుకున్నాడు. హ్మ్. దీన్నే సంపూర్ణ జ్ఞాన సంపన్నుడు అంటారనమాట. అందరినీ జ్ఞాన సంపన్నులు అనలేం మనం. అంటే లేకపోతే రకరకాల దేవతలను పూజిస్తూ సమయంతో వృధా చేసుకొని మళ్ళీ చివరికి అధోగతి పాలైపోతారనమాట. అలా కాకుండా భరత మహారాజు చక్కగా తెలుసుకున్నాడు. దేవతలందరూ కూడా దేవదేవుని యొక్క దేహాంగములే కదా. అందుకని దేవదేవుడు వారందరూ నియంత్రిస్తాడని తెలుసుకున్నాడు. యజ్ఞములో ఆహుతులు వేస్తున్నప్పుడు వివిధ దేవతలకు వేసే ఆహుతులు కేవలం దేవదేవుని వివిధ అంగాలకు అర్పించబడుతున్నాయని భరతుడు చక్కగా తెలుసుకున్నాడు. ఈ ప్రకారం యజ్ఞాచారణము ద్వారా భరతుని హృదయము పూర్తిగా కల్మషరహితమైంది. అంటే కల్మషాలన్నీ పోయినాయి అనమాట. వాసుదేవుని ఎడ దివ్యమైన భక్తి అతని హృదయంలో దినదిన అభివృద్ధి చెందింది. అందుకు యజ్ఞం చేయాలి, అందుకు భక్తి చేయాలి. ఏదో నామమాత్రంగా భక్తి చేయడం కాదు. ఈ ప్రకారం అతడు 1,000,000 సంవత్సరాలు ప్రారబ్ధానుసారము సమస్త భోగాలు అనుభవిస్తూ భక్తి యోగా నిర్వహించిన తరువాత గృహస్థాశ్రమం నుండి విరమించడానికి నిర్ణయించాడు. అప్పుడు అతడు ఆ, రాజ్యాన్ని పుత్రులకు పంచాడు. ఇచ్చి హరిద్వారం చెందుతున్నటువంటి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ ఆశ్రమం పేరు పులహాశ్రమం అన్నమాట. ఆ పులహాశ్రమము చెంతనే దివ్యమైన సాలగ్రామాలు లభిస్తాయంట. ఈ ఒక్క ఆశ్రమం భగవంతుని ఎంతో ప్రియమైన స్థానం అంట. ఇది హరిద్వారం అన్నమాట. హరిద్వారం దగ్గర ఆ ప్రాంతంలో దివ్యమైన గండకి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూడొచ్చు, హరిద్వారం చూడొచ్చు, గండకి నది కూడా చూడొచ్చు అనమాట. చూడండి, దీని గురించి మనకి భాగవతంలో ప్రస్తావించారు మన ఆచార్యులు. చెప్పండి, ఎన్ని వేల సంవత్సరాల ప్రస్తావించారు చెప్పండి. మనం ఇప్పుడు వెళ్తే మనం హరిద్వారం చూడొచ్చు, గండకి నది కూడా చూడొచ్చు, సాలగ్రామాలు కూడా చూడొచ్చు అక్కడ ఇప్పుడు కూడా. అచ్చటనే సమస్తమును పవిత్రము కావించే సాలగ్రామ శిలలు చక్ర గురుతులతో లభిస్తాయి. దివ్యమైనటువంటి ఆ ప్రాంతంలో భగవానుడు భక్త వత్సలతతో భక్తులు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ విధంగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన భరతుడు ఏకాంతంలో జీవిస్తూ పుష్పాలు, చిగుళ్ళు, తులసి దళాలు, గండకి జలము, కందమూలాలతోటి వాసుదేవుని అర్చించాడంట. పూర్ణ సంతుష్టి, పరిపూర్ణమైన ప్రశాంతముతో అతడు భక్తి యుగం నెలకొన్నాడు. ఈ విధంగా చక్కగా ఎటువంటి అవరోధం లేకుండా వాసుదేవుని భక్తి వలన అతనిలో వికారాలు పడసూపసాగాయి. అంటే డిటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అతని రోమాంచం కోసం కొనసాగిందనమాట. అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అంటే రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి. ఆనందాశ్రాలు వస్తున్నాయి, అంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి అనమాట. అంటే ఇలాగా ఆనంద బాష్పాలు రావటం వల్ల దీన్ని చూడలేకపోతున్నాడు అనమాట. అలాగే విద్యుత్ ధర్మ నిర్వహణలో కూడా తనకి ఆసక్తి తగ్గిపోయింది. అంటే భగవానుని యొక్క అరుణ వర్ణ పాదములనే నిరంతరము ధ్యానించడి భరతునికి ఒక్కొక్కప్పుడు భగవత్ సేవ కూడా మరుపులోకి వచ్చేదంట. అని నిరంతరముడు భగవంతుడి పాదపద్మాలనే అని ధ్యానించేవాడంట. దానివల్ల ఒకసారి అతనికి భగవత్ సేవ కూడా అసలు మర్చిపోయాడంట. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు భరతుడు అనమాట. ఈ విధంగా భగవద్ ధ్యానములో తన్మయుడైన భరతుడు అతి సుందరంగా కనిపించేవాడంట. రోజుకి ముమ్మారు స్నానం చేయడం వల్ల అతని పొడువాటి జుట్టు తడిగా ఉండేది. సూర్యమండల స్థితిలో నారాయణుని అతడు ప్రతి ఉదయము ఒక విశేషమైన స్థితి అర్చించేవాడు. అంటే చక్కగా ఆ విధంగా ఆయన అర్చించేవాడు. భగవానుడు విశుద్ధ సత్వ గుణస్థితుడు. సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసే అతడు భక్తాభీష్ట ప్రదాత. శివీయ ఆధ్యాత్మిక శక్తి ద్వారా అతని విశ్వాసం సృష్టించాడు. ఇచ్ఛానుసారంగా విశ్వంలో పరమాత్మని రూపంలో ప్రవేశించిన అతడు
భోగించగలిగిన జీవులందరినీ పోషిస్తున్నాడు. బుద్ధి ప్రదాత అయిన అతనికి వందనములు అని ఈ విధంగా నిర్మలమైన గండకిన తీరమున ఆశ్రమంలో భరతుని భక్తిమయ జీవనం చాలా బాగా సాగిపోతుంది. చాలా చక్కగా సాగిపోతుంది అన్నమాట. చక్కగా ఏంటి, ఆమ్, వివాహము, పుత్రులు, సంసారము, రాజ్య పరిపాలన, యజ్ఞాలు అన్నీ కూడా చేశాడు. చక్కగా మరి తన కుమారులకి ఈ యొక్క రాజ్యాన్ని బాధ్యత అప్పచెప్పాడు. మరి ఆయన హరిద్వార్ వెళ్ళిపోయాడు. చక్కగా ఆ గండగన తీరంలో చక్కగా ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చక్కగా ఆయన ఆ, జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఆనంద బాష్పాలతోటి రోమాంచమైపోయి వాసుదేవుని భక్తిలో ఆయన పూర్తిగా లీనమైపోయి తను చేయవలసిన భక్తి యొక్క ఆ, ఏంటంటే భక్తి యొక్క సేవ కూడా తను మర్చిపోయే స్థాయికి వచ్చాడు అనమాట. చాలా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇదే విధంగా ఒక రోజున ఆయన మంత్రజపం చేస్తున్నాడు. అదే సమయంలో దప్పికొన్న ఒక జింక అక్కడికి వచ్చి నీళ్లు తాగింది. జింకకు ఇంకొక పేరు చపలాక్షి అంటారంట. అది ఎప్పుడు కూడా ప్రాణభయంతోనే ఉంటుందంట జింక. ఆ విధంగా అది భయంతో అటు ఇటు చూస్తూ నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది. ఇంతలో దాని భయానికి తగినట్లుగానే ఒక భీకరమైన సింహ గర్జన వచ్చి వినిపించిందంట. ఆ గర్జన వణికిపోయిన జింక ఒక ఉదుటున నదిని దాటాలని ప్రయత్నించిందంట. గర్భంతో ఉంది ఆ జింక. ఉమ్, గర్భవతి. ఆ జింక భయంతో దుమకగానే గర్భం నుండి శిశువు బయటికి వచ్చి నీళ్ళలో పడిపోయింది. ఇక ఏం చేశారంటే ఆ ఆ ఏదైతే ఆ తల్లి జింక ఉందో ఆ ఆ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయింది. ఆ, దుఃఖంతో తను మరణించింది. తల్లి గర్భం నుండి బయటపడే జింక పిల్ల నీటి ప్రవాహంలో మెల్లగా మెల్లగా కొట్టుకుని పోవడం భరతుని గోవుకి కనిపించింది భరత మహారాజుకి. మరి దయార్ద్ర హృదయుడైన అతడు వెంటనే దానిని బయటికి తీసి తన ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళాడు. భగవన్మాయ చాలా బలమైనది అన్నట్లుగా భరతుడు సర్వసంగ పరిత్యాగుడై వనానికి చేరినప్పటికీ కూడా ఆ జింక పిల్ల పట్ల అతనికి ఆసక్తి పెరిగింది. అనురక్తుడయ్యాడు అనమాట. ఇక ఆ జింకని పోషించడం మొదలుపెట్టాడు. పులులు వంటి జంతువుల బారి పడకుండా దాని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ప్రేమతో దాని శరీరాన్ని నిమురుతూ ఆప్యాయత కనబరచడము, ప్రేమవశంతో దాన్ని ముద్దు పెట్టుకోవటం వంటి అతని దైన్య కార్యంగా మారిపోయింది. ఆ విధంగా జింక పిల్ల రక్షణలో పడిన భరతునికి భక్తితో సేవ మరుపుకు వచ్చింది. ఒక్కొక్కప్పుడు భరతుడు తనలో తాను కాల ప్రభావం వలన ఈ జింకపిల్ల తన బంధుమిత్రులను తల్లిని కోల్పోయి నన్ను ఆశ్రయించింది. ఇప్పుడు నేనే దీనికి తల్లి, తండ్రి, సోదరుడు, బంధువయ్యాను. ఇది నన్ను తప్ప వేరెవరిని ఎరగదు. ఈ జింకపిల్ల వలన నా శ్రేయస్సు పాడవుతున్నది తలచకుండా నేను దీని రక్షణ భారాన్ని స్వీకరించాలి. దీనిని ఉపేక్షిస్తే గొప్ప అపరాధం అవుతుంది నేను భావిస్తున్నాను అని అనుకునేవాడంట భరత మహారాజు. ఆ జింక పిల్ల పట్ల భరతుని వ్యామోహము ఎంతగా పెరిగిపోయిందంటే అతడు దానితోనే కలిసి పడుకునేవాడంట. కలిసి నడిచేవాడు, కలిసి స్నానం చేసేవాడు, కలిసి భోజనం చేసేవాడు. ఆ విధంగా అతని హృదయము అనురాగబద్ధమైందట. అడవిలోకి వెళ్ళి పండ్లు, పూలు, సమిధులు, కందమూలాదులు తెచ్చే సమయంలో కుక్కలు, తోడేలు వంటివి ఆ జింకపిల్ల మీద దాడి చేస్తాయేమోనని అతను దాన్ని కూడా తన వెంటనే అడవిలో తీసుకుని పోయాడంట. అడవిలో నడుస్తున్నప్పుడు దాని యొక్క స్వభావం భరతునికి ఎంతో ముచ్చట కలిగించేదట. అప్పుడు ప్రేమతో అతడు దానిని ఎత్తుకొని భుజాలపై మోసేవాడట. మళ్ళీ ఆశ్రమానికి రాగానే దాన్ని ఒడిలో కూర్చోబెట్టుకునేవాడట. అది కాస్త నిద్రపోగానే నెమ్మది తన వక్షస్థలం మీద నిలుపుకునేవాడంట. ఈ ప్రకారంగా జింక పిల్ల ఆలనాపాలన తనకి పరమ ఆనందాన్ని కలిగించిందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భరత మహారాజు ఏ విధంగా జింక పిల్లని పెంచుకుంటున్నాడో ఇప్పుడు బయట సమాజంలో చాలా మంది ఏ జీవిని పెంచుకుంటున్నారు చెప్పండి. కుక్క పిల్లలు ప్రభు. కుక్కల్ని పెంచుకుంటారు. ఆ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అనమాట. అలా పెంచుకుంటే వల్ల నష్టం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అందరూ చూడండి ఏంటి ఎంత గొప్ప భరత మహారాజ్ చెప్పండి.
ఎంత వృషభదేవుడు కొడుకు, ఆ ఏంటి, ఎంత మహాభక్తుడు చెప్పండి. అంటే అతను భక్తి చేస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేసి రోమాంచాలు అయిపోయి పరమ స్థాయికి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఏంటి, కానీ జింక పిల్ల మాయలో పడ్డాడు. అది ప్రేమ కాదు, వ్యామోహం. నాయనా, అందరూ ప్రేమ అనుకుంటారే, అది ఒక స్త్రీతో అనుకోబాకండి. ఏ జీవితాన్ని పడిపోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అది ప్రేమ కాదు, యాక్చువల్ వ్యామోహం అనమాట. అది భగవంతుడి యొక్క మాయ అలా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా భక్తులు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి, ఒంటరిగా జీవించకూడదు. అసలు ప్రభుపాద చెప్పారు, మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భక్తి వేదం స్వామి ప్రభుపాద ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు, కలిసి ఉండండి, కలిసి అందరూ కూడా భక్తుల సాంగత్యంలో భక్తి చేయమని చెప్పారనమాట. అది. సో ఆ విధంగా కలిసి పడుకున్నాడంట, ఆ, కలిసి స్నానం చేసేవాడంట, కలిసి భోజనం చేసేవాడంట. తన తన ఎక్కడ ఈ గుండెల మీద కూడా అతను పడుకోబెట్టుకుంటాడు అనమాట. ఆ స్థాయికి వచ్చేసాడు. ఆ, అలాగే జింకపిల్ల ఆలనాపాలన అతనికి పరమానందాన్ని కలిగించేసింది అనమాట. ఎంతో ఆనందం కలిగించేసిందంట అతనికి. రోజులో కొద్దిసేపు పూజలో కూర్చున్నప్పటికి కూడా అతను మధ్య మధ్యలో లేచి జింకపిల్ల ఎక్కడ తిరుగుతుందా అని కంగారు పడేవాడంట. వత్స, నీకెప్పుడు శుభమే కలుగాక అంటూ మనసారా దీవించేవాడంట. చూడండి, వత్స, నీకెప్పుడు శుభమే కలుగాక అంటూ మనసారా దీవించాడంట. ఒకవేళ అది కనబడకపోతే అతని మనసు అంతా కూడా ఆ, గందరగోళం గురైపోయేదనమాట. విరహంతో అతని మనస్సు చాలా బాధ చెందేవాడట. అప్పుడు అతడు ఆర్తితో ఉన్మాదిగల పలికోడంట, అయ్యో, ఈ జింకపిల్ల నిస్సాహురాయిలే, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుచిత స్వభావాన్ని మరిచి అతనిపై విశ్వాసమును కనబరిచే విధంగా ఈ హరిణము నాపై విశ్వాసం ఉంచింది. అరే, నేను దౌర్భాగ్యుణ్ణి, ఈ జింకపిల్ల నిస్సాహురాలు కదా, చూడండి నా మీద తనకి ఎంత విశ్వాసం ఉంచి చెప్పండి. తోడేలు వంటి క్రూర జంతువులు దాన్ని భక్షించలేదు కదా. సూర్యుడు అస్తమించే వేళ అయింది, ఇంకా జింకపిల్ల రాలేదు, ఎక్కడికి పోయిందో కదా. నేను నిజంగా పుణ్యహీనుడే, లేకపోతే అది ఇప్పటికే నా దగ్గర వచ్చి ఉండేది కదా. అత్యంత ప్రియమైన ఈ జింకపిల్ల వియోగము నాకు పుత్ర వియోగమలాగా ఉన్నది. ఈ విరహాజ్వాల నన్ను దావాగ్నిలాగా దగిస్తుంది. చూడండి, అంతమంది రాజ్యంలో ప్రజలు ఉన్నారు, భార్య ఉంది, పుత్రులు ఉన్నారు, వాళ్ళందరూ విడిచిపెట్టినప్పుడు అతనికి ఇంత ఇటువంటి బాధ లేదు ఏంటి. ఆఖరికి ఆశ్రమానికి వచ్చి ఏంటి ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఒక జింక వల్ల మళ్ళీ అతను చూడండి ఏ స్థాయికి వచ్చాడు చూడండి. ఆ, ఆహా, ఏది, ఆహా, విధి ఎంత బలీయము, భగవన్మాయ ఎంత పటుతరము. సొంత పుత్రులను, రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యజించి వనములో యోగ సాధనకై వచ్చినప్పటికి కూడా భరతుడు ఒక జింక పిల్ల పట్ల ఆకర్షితుడు కావటం ప్రారబ్ధవశమే కాని అన్యము కాదు. ఈ ప్రకారము జింకపిల్ల ఆలనాపాలలో తలమునకలైన భరతుడు క్రమంగా ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందాడు. గుర్తుపెట్టుకోండి, ఏం చెందాడండి చెప్పండి. పతనం చెందుతాడు. ఆయన ఎవరు కూడా ఒక్క ఆవు తప్పితే ఏ జీవిని కూడా పెంచుకోవద్దని చెప్తారు పెద్దలు, చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆవును మాత్రం పెంచుకోండి, ఏమి పెంచుకోవద్దు. మనకు ఒక కథ ఉంది, చెప్తాం మీకు, చెప్పంటారు అప్పుడు చెప్పండి ప్రభు. ఏంటంటే ఈ మధ్యలో కూడా చెప్పుకుందాం, మళ్ళీ మర్చిపోతాను. ఈ కథ ఏమిటంటే, ఒకసారి ఆ, కృష్ణుడు అర్జునుడు ఒక ఊరు నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట. యుద్ధం చేస్తారు, ఒక ఊరు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వీళ్ళకి దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే అక్కడ ఒక ఒక ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు ఆమ్, నీళ్ళు అడుగుతారు. నీళ్ళు అడిగితే అక్కడ ఆవిడ తీసుకొచ్చి మజ్జిగ ఇస్తుంది వీళ్ళిద్దరికి కూడా, కృష్ణుడికి అర్జునుడికి. వాళ్ళ ఇంట్లో ఆవు ఉంటుందన్నమాట. ఆవును పోషించుకుంటూ ఉంటుంది ఆ పెద్ద ఆవిడ. తర్వాత ఏంటంటే వాళ్ళు మజ్జిగ తాగుతారు, వచ్చేస్తారు. అర్జునుడు అంటాడు, కృష్ణ, ఏంటి నువ్వు ఆవిడకి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏది ఊరికనే తీసుకోవు కదా, వాళ్ళు కొద్దిగా ఇస్తే నువ్వు చాలా ఇస్తావు కదా అంటాడు. అంటే నవ్వుతాడు. నవ్వు ఏం చెప్తాడంటే,
ఓహో అవునా, సరే, ఇంకొద్దిసేపట్లో ఆవిడ చనిపోతుందని చెప్తాడు. కృష్ణ, నువ్వు ఎవరికి అర్థం కావు. నేనేమో ఏదైనా వరం ఏమంటే నువ్వు చనిపోతుందని చెప్పి అంటావు ఏంటంటే, అవునయ్యా, ఇప్పుడు దాకా తను గోవును పెంచి అలిసిపోయి నా అనుగ్రహం పొందింది. ఇప్పుడు గనక గోవు చనిపోతే ఇక నాకు సేవ చేసి నా పూజలో ఉంటుంది, ఆ తర్వాత నన్ను చేరుకుంటుందని చెప్పాడు అనమాట. ఎలా ఉంది కథ? చాలా మాట్లాడండి, బాగుంది ప్రభు. బాగుంది గురువు. మాట్లాడండి. అంటే చివరి రోజులు ఆవే గుర్తుకొస్తే మళ్ళీ ఆవుగా పుడుతుంటాను. అర్థమైందా? అంటే ఆవును పెంచటం వల్ల ఎటువంటి ఉపయోగం అంటే కృష్ణుడు తన వైపుకి మరల్చుకున్నాడంట. అందుకని ఆవును వదిలేసి ఈ రోజున ఏయో జీవులు పెంచుకుంటాం అనేది కరెక్ట్ కాదనమాట. దానికి మనకి చక్క ఉదాహరణ ఈరోజు భరత మహారాజు యొక్క కథ అనమాట. ఉం? అందుకని చూడండి, ఏమేం చూడండి, ఇక్కడ ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందాడు. ఉం? ఇంతలో అతనికి మృత్యు సమయంలో ఆ జింక పిల్ల తన పక్కనే కూర్చొని వే ఏడుస్తూ ఉండటం భరతుడికి ఎంత దుఃఖాన్ని కలిగించిందంట. ఆ విధంగా అతని మనస్సు జింక పిల్ల పైననే పూర్తిగా సంలగ్నం అయిపోయిందంట. దాని కారణంగా అతడు భౌతిక దేహాన్ని త్యజించిన తర్వాత జింక దేహాన్ని పొందాడు. నోట్ దిస్ పాయింట్. చెప్పండి, ఏం పొందాడు? జింక దేహాన్ని పొందాడు. చూడండి, మానవ జన్మ ఎంత దుర్లభము అంటే చాలా కష్టం కదా. మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ జింక పిల్లగా ఆయన జన్మించవలసి వచ్చింది. అది ఇప్పుడు అర్థమైంది కదా, ఎందుకు ఇస్కాన్ వాళ్ళందరినీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి అని జపం చేయించటం, భగవద్గీత భాగవతం చెప్పటం, ఆ, సండే సండే టెంపుల్ రమ్మని చెప్పటం, అవునా, ఆ, రథయాత్రలు ఉత్సవాలు చేయడం. ఎందుకంటే అందరినీ కూడా భగవద్ధామాన్ని తీసుకెళ్ళాలి. చివరి రోజులు అందరికీ కూడా భగవంతుడే గుర్తుకు రావాలి, భగవన్ నామమే గుర్తుకు రావాలి, ఇంకేమి గుర్తు రాకూడదు. అది అతను జింక జన్మ తీసుకున్నాడు, కానీ గొప్ప అవకాశం ఏంటి తెలుసా? గత జన్మలోని సంఘటనలన్నీ అది గుర్తున్నాయంట. ఇది గొప్ప అవకాశం, ఇది భగవంతుడి ఇచ్చే గొప్ప అవకాశం. ఎందుకంటే తన భక్తులు ఎప్పుడు నశించిపోడు. ఎస్, శ్రీకృష్ణ మరి చెప్తాడు అనమాట, తన భక్తులు ఎప్పుడు కూడా నశించిపోడు. అందుకని చూడండి, ఆ తనకి గుర్తుంది ఏది, గత జన్మలో నేను ఎవరిని, ఇప్పుడు ఎందుకు నేను ఈ జింకగా ఎత్తాను, జింక జన్మ ఎత్తాను చెప్పి గుర్తుంది అనమాట తనకి. మర్చిపోలేదు. భరత మహారాజ్ జీవితంలో ఇదే ముఖ్యమైన విషయము. ఉం? భౌతిక దేహ త్యాగము స్మృతిని నశింపచేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనకి ఎవరైనా గుర్తుందా పోయిన జన్మలో మనం ఎవరం అనేది? గుర్తులేదు. కానీ భరత మహారాజుకి గుర్తుంది. అందుకని పూర్వజన్మలోని విశేషాలు ఏవి కూడా జ్ఞాపకానికి ఉండదు చాలా మందికి. ఇది ప్రకృతి నియమం అన్నమాట. కానీ పూర్వజన్మలో విశేషమైన భక్తి చేయటం వలన భరత మహారాజు జింక జన్మలో కూడా పూర్వజన్మ గురించి గుర్తు ఉంది. ఈ విషయమే మనకు భక్తి యోగము పూర్తిగా సురక్షితమైనది నిరూపిస్తుంది. భక్తి ఎప్పటికీ కూడా, భక్తి వల్ల నష్టం ఉండదు, భక్తి నశించదు. భగవత్ కరుణ భక్తుని ఎల్లప్పుడూ కాపాడుతుందని బ్రహ్మ సమితి పలికిందనమాట. అదే విషయం భరతుని విషయంలో నిరూపితమైంది. భక్తి వలన పూర్వజన్మ స్మృతి కలిగిన భరతుడు జింక దేహంలో ఎంతో పశ్చాత్తాపపడ్డాడంట. కడచిన జన్మ కర్మలను, ప్రస్తుత జన్మ కర్మను తలుచుకొని అతడు చాలా బాధపడ్డాడంట. భక్తి యోగాన్ని ఏ జన్మలో అయినా నిర్వహించునని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉపమానం అన్నమాట. భరత మహారాజు విషయం వేరే అయినప్పటికీను సామాన్యమైన జంతు విషయంలోనైనా భక్తి యోగము సులభమే. ఏనుగు రూపంలో జీవుడు భగవంతుని
అంబారీ మోయవచ్చు. అంటే చూస్తాం కదా, కొన్ని ఏనుగులు కూడా భగవంతుడి విగ్రహాలు మోస్తూ ఉంటాయి పైన, మనం చూస్తూ ఉంటాం. రథంలో ఊరేగుతూ గుర్రాల రూపంలో లాగవచ్చును, లేదా ఆవుల రూపంలో పాల సరఫరా చేసి దేవదేవుని సేవించవచ్చును, కుక్క రూపంలో ఆలయ రక్షణ చూడవచ్చును, లేదా కృష్ణ ప్రసాదాన్ని తినవచ్చును. శ్రీ చైతన్య మహాప్రభు కరుణతోటి ఒక కుక్క నేరుగా వైకుంఠానికి వెళ్ళిన సంఘటన శ్రీ చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. పూర్వజన్మలో రాజుగా ఉండి మరుసటి జన్మలో ఏనుగ్గా మారిన గజేంద్రుడు ఆ జన్మలో కూడా భక్తిలో నెలకొని శ్రీహరిని సాక్షాత్కరింపజేసినటువంటి వైనం భాగవతంలో వర్ణించబడింది. అదే మనకి గజేంద్ర మోక్షం కదా. ఆ లీలలో ముసలి రూపంలో ఉన్న గంధర్వుడు కూడా చక్రాయుధంతో పునీతుడయ్యాడు. చూసారా అండి. భక్తి యోగం నిర్వహించడానికి ఏ జన్మైనా కూడా అడ్డంకి కాదు. అయినా భక్తుడు జంతు జన్మను పొందడానికి ప్రయత్నించకూడదు. నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అవును, మనం ఏ జన్మలను భక్తి చేయని చెప్పేసి జంతు జన్మను పొందడానికి ఎవరు ప్రయత్నించకూడదు. ఉం? చైతన్య మహాప్రభు ఆ, ఆ, చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తూ ఉంటే ఆ కుక్కలు, పులులు, కోతులు అన్నీ కూడా డ్యాన్స్ చేసాయి కాబట్టి మనం కూడా అలా చేద్దామని ఎవరు ప్రయత్నించకూడదు. మనకు ఖర్చు పెట్టేస్తాయి అన్నమాట. ఎందుకంటే అంత శక్తి మనకు లేదు. ఉం? మరి కుక్కని గుడికి రక్షణగా పెట్టచ్చు అని అనుకున్నారనుకోండి, అన్ని కుక్కలు అలా ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని సాధ్యమైనంత వరకు కూడా జంతువులకు దూరంగా ఉండాలి అని మన ఆచార్యులు చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఇది జ్ఞానం కోసం చెప్పుకుంటమే కానీ ఆచరణలో ఎప్పుడు కూడా తొందర తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సర్వజీవులు సేవ చేయాలని కనుక ఉద్దేశం ఉంటే భగవంతుని నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి వారికి దూరంగా ఎక్కడైనా పెట్టి రావాలి అంతే. అంతేనా వాటిని మేము ఇంట్లో కుక్కలను పెంచుకుంటాం, పిల్లులను పెంచుకుంటాం ఏంటి? ఏ ఏ జంతువుకైనా సరే భక్తి చేయొచ్చు కదా. మేము రోజు ఏంటి కుక్కకి మేము బొట్టు పెడతాం, కుక్క చేత ఏంటి భగవత్ చదివిస్తాం, ఈ చెప్తుంటారన్నమాట. రీసెంట్గా చూసాం, కృష్ణాష్టమి రోజున ఒక ఆవిడ కుక్కకి కృష్ణుడు వేషం వేసింది, నెమలేక పెట్టింది అనమాట యూట్యూబ్లో. అంటే పిచ్చి పరాకాష్ఠ చేరితే ఇలా ఉంటుందన్నమాట. అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. వాళ్ళు మహాత్ములు, వాళ్ళు వాళ్ళు చాలా, అంటే భక్తి యోగంలో చాలా హైయర్ స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. అందులో శ్రీ చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్ భగవంతుడి యొక్క భగవంతుడు ఆయన శ్రీ చైతన్య మహాప్రభు. మరి ఆయన వెళ్తే ఆయనతో పాటు అన్ని వెళ్ళి కుక్కలు, పులులు, కోడేళ్ళు అన్నీ కూడా ఆయనతో పాటు హరినామ సంకీర్తనలు డ్యాన్స్ చేసినాయి అవి. కానీ మనం చేయలేం. అందుకని అనుసరణ వేరు, అనుకరణ వేరు. అది. అందుకనే వారు చేసిన భక్తిని మనం అనుసరిద్దాం. వారి లీలన మాత్రం ఎప్పుడు కూడా అనుకరణ చేయలేం మనం. లీలలు మనం చేయలేం, భక్తి చేయొచ్చు. లీలలు చేయటం వేరు, భక్తి చేయటం వేరు. అంతే. కృష్ణుని లీల చేద్దామని ఎవరు అనుకోకూడదు. అర్థమైందా? గోపికలు ఏ విధంగా భక్తి చేశారో కృష్ణుని కోసం అటువంటి భక్తి చేయాలి మనం. అంతేగాని మనం కూడా లీల చేద్దాం అని అనుకుని చాలామంది పతనం చెందారు. అటువంటి ఎప్పుడు పని చేయకూడదు అనమాట. ఆ విధంగా మనం చూస్తే గనక ఎప్పుడు కూడా మానవ జన్మ కోసం జంతు జన్మ కోసం ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. అందులో అసలు ఈ భౌతిక జగత్తు సరైన స్థానం కాదు. ఈ భౌతిక జగత్తు సరైన స్థానం కాదు. ఈ భూలోకం సరైన ప్లేస్ కాదు. ఇది దిస్ నాట్ ఎ రైట్ ప్లేస్. అందుకనే ఈ జగత్తులో కార్యాన్ని తొందరగా ముగించి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మీ అందరి ప్రశ్న, ఎవరైనా జైల్లో ఉండాలనుకుంటాడో ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు? చెప్పండి ఎవరైనా. ఇంటికి వెళ్ళిపోవాలని. ఇప్పుడు మనం జైల్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నామా? జైల్లో. మన ఇల్లు ఎక్కడ ఉంది? గోలోక బృందావనం. మరి మనం ఇక్కడ ఉందామా, మరి గోలోకానికి వెళ్దామా? గోలోకానికి మీరు తీసుకెళ్ళాలి ప్రభుజీ. గోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తి చేయాలి. భక్తి చేయాలి, ప్రామాణిక గురువును ఆశ్రయించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అర్థమైందా? నిరంతరం కూడా భగవంతుడి గురించి, భక్తుల గురించి, గుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మనకు కూడా ఆ టైంలో ఎవరెవరు ఫోన్ చేసి హరే కృష్ణ అని పలకరిస్తారు. ఫోన్ రాగానే హరే కృష్ణ అని శరీరం పెట్టి చాలు మనకి. అందుకే భక్తులతోనే స్నేహం చేయాలి. అర్థమైందా? ఆహా, ఎంత దురదృష్టము! ఆత్మానుభవ పథము నుండి నేను ఎంతగా పతనం చెందాను. భార్యాపిల్లలను విడిచి అరణ్యములో ఏకాంతాన్ని పొందిన నేను జితేంద్రియుడును.
అంటే ఎవడు ఇంద్రియాలను ఎగరబెట్టిన వాడయ్యాడు, ఆత్మానుభవాన్ని పొందాడు. వాసుదేవుని గురించి శ్రవణ కీర్తనతో నిరంతరముడు ఆసక్తుడయ్యాడు. అయినా కూడా మూర్ఖత్వంతో నా మనస్సు జింక పిల్ల మీద సంలగ్నమైంది, అందువలన నేను భక్తి యోగము నుండి పతనం చెందాను. ఈ విధంగా నిరంతరం పరితపిస్తూ జింక దేహంలో ఉన్న భరతుడు ఎంతో బాధపడేవాడంట. ఆ విధంగా తలుస్తూ అతడు తన తల్లిని జన్మస్థానమైన కాలాంజర పర్వతాన్ని విడిచి నెమ్మదిగా తిరిగి మళ్ళీ అదే ఆశ్రమానికి వచ్చాడంట. గుర్తుపెట్టుకోండి. చూసారా, మళ్ళీ అదే ఆశ్రమానికి వచ్చాడంట ఆయన. అక్కడ ఉన్నట్టే ఆశ్రమంలో నివసిస్తూ కేవలం ఎండుటాకులు భుజిస్తూ జీవించాడంట. ఏకాంతము నిలిచినప్పుడు నిజానికి అతను ఒంటరివాడు కాడు, ఎందుకంటే పరమాత్మను సాంగత్యం అతనికి ఎప్పటికీ ఉంటుంది. ఆ విధంగా జింక దేహంలో అతడు మరణకాలానికి ఎదురు చూస్తూ చివరకు గండకి నదిలో స్నానం చేసి దేహాన్ని వదిలిపెట్టాడంట. చూసారా, ఈ అవకాశం కూడా భగవంతుడు ఇచ్చాడండి. ఎక్కడన్నా కుక్క కానీ జింక కానీ జంతువు కానీ అడ్రస్ కనుక్కుని వెళ్తుందో చెప్పండి, కానీ అడ్రస్ కనుక్కుని మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిందంట. చూడండి, ఆ? మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ భగవంతుని స్మరిస్తూ గండకి నదిలో తను అండి అక్కడ ఆ దేహాన్ని విడిచిపెట్టింది. ఆ విధంగా తన రెండో జన్మ పూర్తయింది. మరణ సమయంలో ఎవరైతే తనను స్మరిస్తూ దేహాన్ని చాలిస్తారో వారు తననే పొందుతారని ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పాడనమాట. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావంలో ఉంటే ఆ భావానికి తగిన జన్మనే పొందుతాడు. ఒక్కడు చనిపోయే ముందు కోరికలు తీరలేదు, అయ్యో నాకు పెళ్లి కాలేదే, అయ్యో నాకు పెళ్లి కాలేదే అని స్త్రీ గురించి ఆలోచన చనిపెడుకోండి, వాడు మళ్ళీ స్త్రీగానే పుడతాడు. అయ్యో నాకు డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు ఏడిచండుకోండి ఏంటి, మళ్ళీ ఆ డబ్బు సంపాదించే వాళ్ళనే పుడతాడు. అలాగే అతనికి ఎప్పుడు కూడా ఈ ఇంద్రియ భోగం మీదనే కోరుకుందనుకోండి, మళ్ళీ ఇంద్రియ భోగం చేసే వాళ్ళని పుడతాడు. ముఖ్యంగా స్నేహితుడు, బంధువు, మిత్రుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు గుర్తించారనుకోండి, మళ్ళీ అటువంటి దేహాన్ని పొందుతారు. అందుకే నాయన భక్తులు శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నా భక్తులు ఎంతటి గొప్పవారంటే నా భక్తి చేయడం కోసం తన బంధువుల్ని, తన మిత్రుల్ని, తన కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని కోల్పోతాడు అని చెప్తారనమాట. గుర్తుపెట్టుకో, తెలుసా? అనన్య భక్తి అంటే అదే కదా. అందుకే అని చెప్తున్నారన్నమాట. అసలు మన జీవిత చివరి సమయంలో అసలు మనల్ని ఎవడో పలకరించకపోవడం ఉత్తమైన మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనకి బంధాలు ఉంటాయి, లేకపోతే ఏవో బంధాలు ఉంటాయి. అదే భక్తులతో మాత్రం ఉండొచ్చు బంధం. భక్తులతో సంబంధం ఉండాలి, గురువుతో సంబంధం, కృష్ణుతో సంబంధం ఉండాలి, లేకపోతే ఇటువంటి ప్రమాదం వస్తుందన్నమాట. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావన ఉంటే ఆ భావాన్ని తగ్గ జన్మనే పొందుతాడు. కాబట్టి జీవితంలో మనం చేసే ప్రయత్నం అంతా కేవలము మరణ సమయంలో అచ్యుతిని తలుచుకోవడం కోసమే. అందరూ అంటారు, చిన్న పిల్లలకి భక్తి ఎందుకండి అంటారు అందరూ. నాయనా, అప్పుడుకప్పుడు వాసుదేవుడు గుర్తురాడు, అప్పటికప్పుడు కృష్ణుడు గుర్తురాడు. ఇప్పటి నుంచి భక్తి చేస్తూ ఉంటే అప్పుడు గుర్తుకొస్తాడు, లేకపోతే ఏదో గుర్తుకొస్తుంది, మళ్ళీ ఏదో రకం జన్మ తీసుకోవాలన్నమాట. అయితే ఆ విధంగా తలుచుకోవడానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము జీవునికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయంట. వీటిలో చిక్కుబడిన ఆత్మ చివరి సమయంలో కృష్ణుని స్మరించలేదు, శ్రీకృష్ణుణ్ణి. అందుకే భక్తి యోగ సాధనమంతా స్థూల సూక్ష్మ శరీర నిర్మూలనకి అయి ఉన్నది. ఈ జగత్తు పైన సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే తిరిగి ఈ స్థానం గురించిన ఆలోచన మనసులో కలగకుండా ఉంటుంది. సంపూర్ణ వైరాగ్యం చెప్పుకున్నాం కదా, ఎవరి పట్ల మనకి కూడా డిటాచ్మెంట్ ఉండకూడదు, ఎవరి పట్ల ప్రేమ ఉండకూడదు. కేవలం గురువు పట్ల, కృష్ణుడి పట్లే ప్రేమ ఉండాలి. వారే మనల్ని ఉద్ధరిస్తారు, వారే మనల్ని గోలోకాన్ని తీసుకెళ్తారు, ఇంకెవరు తీసుకెళ్ళలేరు.
చివరి సమయంలో శ్రీకృష్ణుని తలుచుకోవడం మన ధర్మము. తరువాత మనకు గల భక్తి రసాన్ని బట్టి సముచిత ఆధ్యాత్మిక స్థానాన్ని ఇవ్వడం శ్రీకృష్ణుని కర్తవ్యం. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళడం మా జీవిత లక్ష్యం అని చెప్పడానికి బదులు మరణ సమయంలో మాధవుని తలుచుకోవడమే మా జీవిత లక్ష్యం అని స్పష్టంగా నిర్ణయించుకోవడం ఉత్తమోత్తమం అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. భగవద్ధామం వెళ్ళాలంటే ముందేంటి? ఆయన తెలుసుకోవాలి కదా. అందుకే భక్తి ప్రాక్టీస్ చేయాలి. ఇది ఉత్తమం అంటే ఏంటి? మరణ సమయంలో కృష్ణుని తెలుసుకోవాలి. అదే మా యొక్క ఉత్తమైన మార్గం తెలుసుకోవాలంట. జీవిత లక్ష్యం అదే. నిత్య ప్రసాద సేవనము, నిత్య భాగవత సేవ, నిత్య భాగవతుల సేవ, ఏకాంత కృష్ణ భక్తి, సాధు సాంగత్యం అనే అనేక ప్రకారాల భక్తి అంగాలను శ్రద్ధగా అనుసరిస్తూ స్థూల సూక్ష్మ శరీరాలను నశింపచేసుకుంటే ఆత్మ బయటపడి దివ్య శోభను ప్రదర్శిస్తుందట. నేరుగా అది అప్పుడు శ్రీకృష్ణ పాదాలని ఆశ్రయిస్తుందంట మన ఆత్మ. రెండో జన్మలో జింకదేహాన్ని పొందిన భరతుడు పూర్వజన్మ జ్ఞానంతో పశ్చాత్తాప హృదయం మరణించాడు. అట్టి భక్తిమయ భావన వలన తిరిగి అతడు మరుసటి జన్మలో బ్రాహ్మణ జన్మను పొందాడు. అదే జడభరతుని కథ. నెక్స్ట్ జడభరతుని గురించి చెప్పుకుంటాం మనం. వృషభదేవుడు కొడుకు భరత మహారాజు. భరత మహారాజు మళ్ళీ జింకదేహాన్ని పొందాడు. తర్వాత ఇప్పుడు జడభరతుడిగా మళ్ళీ అతను జన్మం పొందాడు, బ్రాహ్మణ జన్మం పొందాడంట. అది ఆ జడభరతుడి గురించి మనం రేపు చర్చించుకుంటాం. భరత మహారాజుకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాదికి శ్రీల గురుదేవ్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి భరత మహారాజు కథలో మీకేమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథలో మోరల్ వాల్యూ ఏంటి, ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది, మీరు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. హరే కృష్ణ. భరత మహారాజు ప్రథమ పుత్రుడు గురూజీ. కేవలం భక్తి ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలం. ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి మార్గాన్ని చూపించేది గురువు గారు అనుగ్రహం లేకపోతే మనం ఏది సాధించలేమనేది అర్థమైంది గురూజీ. తర్వాత స్మృతి విస్మృతి జ్ఞానం అనేది శ్రీకృష్ణ భగవానుడి వల్లే మనకు సాధ్యమవుతుందని తెలుసుకున్నాం. భగవన్ మాయ అనేది చాలా ప్రభావవంతమైనది. ఎందుకంటే భరత మహారాజు ఆత్మానుభూతి చెందే స్థాయికి వెళ్ళినా కానీ మళ్ళీ ఆ జింక మాయలో పడి భక్తి యోగం నుంచి పతనం అయిపోయారని తెలుసుకున్నాం గురూజీ. కాబట్టి మనం దేని మీద కూడా భవబంధాలను పెంచుకోకూడదు, వాటిని త్యజించాలి, వైరాగ్యం పొందాలి. అప్పుడే మనం పూర్తిగా భగవంతునికి శరణాగతులం అవుతామని తెలుసుకున్నాం గురూజీ. అదే విధంగా ఆవుని తప్ప వేరే ఏ జంతువు మీద కూడా మనం ఇష్టాన్ని పెంచుకోకూడదు అని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత మనం ఎప్పుడైతే చనిపోయే ముందు ఏ ఆలోచనతో ఉంటామో, ఏ విషయం అయితే మన స్మరణలో ఉంటుందో దాన్నే పొందగలుగుతాం అనేది అర్థమైంది గురూజీ. తర్వాత భగవన్ భక్తిలో ఉండాలంటే ఎప్పుడూ కూడా మనం నిత్య ప్రసాద సేవనం, నిత్య భాగవత సేవ, నిత్య భాగవతుడి సేవ, కృష్ణ భక్తి, సాధువుల సాంగత్యము ఉంటే మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్ళగలుగుతామని అర్థమైంది గురు. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా చెప్పారు. వృషభ మంది పుత్రుల్లో శ్రేష్ఠుడైన మొట్టమొదటి పుత్రుడైన అతను భరత మహారాజు తీసుకున్నాం గురుజీ. అయితే మనం వచ్చేసి ఈ భరత మహారాజు మనం ఎప్పుడైనా సరే భగవత్కరుణ అనేది భక్తుని ఎల్లప్పుడూ కాపాడుతుందని బ్రహ్మ సంహితలో చెప్పారు గురుజీ. ఇది బట్టికి బాగా అర్థమైంది.
ఆ తర్వాత మరణ సమయంలో ఎవరినైతే స్మరిస్తారో ఆ దేహాన్ని చాలిస్తారు అనేది మనం బాగా అర్థమైంది గురుజీ. ఇందులో ఎటువంటి దేహం లేదని శ్రీకృష్ణ భగవద్గీత కూడా చెప్పాడు గురుజీ. ఇది అర్థమైంది బాగా. అంతేగాని మరణ సమయంలో మనం ఏ భావంతో ఉంటామో అదే భావంతో ఆ జన్మనే పొందుతాం. కాబట్టి జీవితం మనం అంతా ఎంతమంది కేవలం మరణ సమయంలో కృష్ణుడిని సేవిస్తూ కృష్ణ నామ స్మరణ చేస్తూనే మనం కాలం చేస్తే ఆ కృష్ణ నామానికి గోలోకానికి వెళ్తామని ఇది ఇప్పటికీ బాగా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం గోలోకానికి వెళ్ళాలంటే గురువు సాంగత్యం ఉండాలి, భక్తుడు సాంగత్యం ఉండాలి. ఈ గురు సాంగత్యం భక్తు సాంగత్యం ఉండి ఇవన్నీ చేయగలిగితేనే మనం భక్తి చేసి ముందుకెళ్ళగలుగుతాం అని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత వచ్చేసి మరణ సమయంలో మాధవం తెలుసుకోవడమే మా జీవిత లక్ష్యం అని స్పష్టంగా నిర్ణయించుకోవడం ఈ ఉత్తమమైన మార్గం అని తెలుసుకున్నాం గురించి. నిత్య ప్రసాద సేవ, నిత్య భాగవత సేవ, నిత్య భాగవతుల సేవ, ఏకాంత కృష్ణ భక్తి సేవ, సాధు సాంగత్యం అనేవి చేస్తూ ఉంటే మనం భగవంతుని చేరుకోవడం చాలా ఈజీ అని తెలుసుకున్నాం గురించి. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పారు. శ్రీకృష్ణ భగవాన్ కృప వల్ల పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. భక్తి యోగంలో ఉన్నవాడు ఎన్నడూ నశించడు. అది బేటములు వచ్చేస్తుంది వచ్చేసాను. తర్వాత భరతుడు వివిధ యజ్ఞాలు చేసిన ఆ నారాయణ దృష్టిలో పెట్టుకుని నారాయణ లక్ష్మంగానే యజ్ఞం చేసేవాడట. ఆహుతులు మీరు చెప్పారు కదా, ఆహుతులు సమర్పించినప్పుడు కూడా ఆ వివిధ దేవతలకు ఆహుతులు సమర్పించినప్పుడు ఆ వివిధ దేవతలందరూ ఆ భగవాని దివ్య అంగాలుగా భావించుకొని చేసేవాడు. అది మనం నిత్య జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏ యజ్ఞం చేసినా, సంకీర్తన చేసినా, ప్రతిదీ యజ్ఞమే, కానీ అన్నింటినీ శ్రీకృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. ఒకటి. రెండోది అంటే ముఖ్యమైన పాయింట్ అంటే ఈ జీవితంలో ఎప్పుడు దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు, ఎవరి మీద సరే. అది సాధన చేయాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సాధన చేయాలి. వ్యామోహం పెంచకూడదు. ఆ వ్యామోహమే మనని ఎంత చివరిలో పతనం చేసేస్తుంది. జీవితం దానవజాన్ని వృధా అయిపోతుంది. ఇప్పుడు ఆ భరతుడు సూర్య ఆరాధన ఎక్కువ చేసేవాడంటే చెప్పారు కదా. సూర్య ఆరాధన చేసేవాడు సూర్య మండలంలో స్థితుడైన నారాయణుని జయంగా చేసుకుని చేసేవాడంట. కాబట్టి మనం ముఖ్యంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు శ్రీకృష్ణుని స్మరిస్తూ, శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ, ఆ నామం ఎవరు పలికినా మాట్లాడినా హరే కృష్ణ అంటమే సాధన చేస్తూ ఉంటే చివరిలో మనకి ఆ నామం ఆ భగవంతుడి కృప వల్ల మనకి గుర్తొస్తుంది. గుర్తు రావాలని, గుర్తు తెప్పించాలని కూడా మనం భగవంతుని కోరుకోవాలని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, బాగా చెప్పారు. స్మృతి, విస్మృతి, జ్ఞానము అనేవి స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ నుండి వచ్చాయని తెలుసుకున్నాము. కేవలం భక్తి ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకుంటామని తెలుసుకున్నాను గురించి. ఈ రోజు స్టోరీలో భరత మహారాజు గురించి. భరత మహారాజు ఒక గొప్ప మహనీయుడు. ఎలా అంటే సద్గుణ సంపన్నుడు. తన రాజ్యాన్ని నడిపి, తన రాజ్యాన్ని చూసుకొని చివరికి అన్ని వేసి అడవికి వెళ్ళి సంపూర్ణంగా భగవంతున్నే నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఒక జింక పిల్ల పట్ల దయ, ప్రేమ కలిగి నిరంతరం దాన్నే చూసుకుంటూ ఉండటం వల్ల మరణ సమయంలో కూడా ఆ జింక గురించి ఆలోచిస్తూ చనిపోయారు గురించి. తర్వాత జన్మ కూడా జింకగా పుట్టాడు. కానీ ఏదైతే ఆ జింక శరీరం తీసుకున్నారో, జింక శరీరంలో కూడా పూర్వజన్మ గుర్తుండటం వల్ల భగవంతుని గురించి వింటూ ఆ జన్మ ముగిసే వరకు చూసి తిరిగి మళ్ళా మా జన్మ పొందుతారు గురూజీ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తారు. హరే కృష్ణ. భక్తియుక్త జీవితంలో ముందుకు వెళ్ళటానికి భగవంతుడు చేసిన లీలని చెప్పుకోవచ్చు ప్రభుజీ. ఎందుకంటే ఇది భవిష్యత్తులో వచ్చే భక్తులు అనేక రకాలైన వ్యామోహాలకి భక్తి చేస్తున్నప్పటికీ గురవుతారని తెలిసి వారికి ఈ యొక్క మార్గాన్ని సరిదిద్దడానికి భగవంతుడు చేసిన లీలని చెప్పుకోవచ్చు ప్రభుజీ. ముఖ్యంగా ఒక భక్తుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే 2 విషయాలు తప్పనిసరిగా అతను ఆచరించాలి ప్రభుజీ. ఒకటి భక్తుల యొక్క సాంగత్యం, రెండొకటి ఇంద్రియ నిగ్రహం ప్రభుజీ. ఈ రెండిట్లో నేను భక్తులతోనే జీవితాంతం ఉంటాను
అని అనుకున్న భక్తుడు భగవద్ధామానికి వెళ్ళడు. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, నేను ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి చేస్తాను, భక్తులు లేకపోయినా అనుకున్న భక్తుడు కూడా వెళ్ళడు ప్రభుజీ. ఈ రెండిటికి ఉదాహరణలు మనకి భాగవతంలోనే, చైతన్య చరితామృతంలో ఉన్నాయి ప్రభుజీ. ఒకటి ఏంటంటే భాగవతంలో భర్తమహారాజ్ స్టోరీ. నేను భక్తుల సాంగత్యం లేకపోయినా నాకు భగవంతుడి పట్ల పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, నేను ఒక్కడనే భక్తి చేసుకుంటాను అన్న నమ్మకం మీద భర్తమహారాజు ఒక్కడే ఆ రాజ్యాన్ని వదిలేసి అక్కడ భక్తి చేస్తాడు ప్రభుజీ. దానివల్లనే జింక యొక్క మమకారంలో పడిపోయి అతను మరణ సమయంలో జింకను గుర్తు చేసుకుంటాడు. సో అది ఆచార్యులు చెప్తారు, భక్తుల సాంగత్యం లేకపోవటం వలన ఈ విధంగా జరిగింది అనుకోవచ్చు. కాబట్టి భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే అతను కూడా ఖచ్చితంగా భక్తిలో కిందకి పడిపోతాడనే దానికి ఉదాహరణ చైతన్య చరితామృతంలో కాళాకృష్ణదాస్ ఎగ్జాంపుల్ ఉంది ప్రభుజీ. కాళాకృష్ణదాస్ సాక్షాత్తు భగవంతుడైన చైతన్య మహాప్రభువుకి చాలా క్లోజెస్ట్ అసోసియేట్ ప్రభుజీ. దక్షిణ భారత యాత్రలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభుకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉండేవాడు. మహాప్రభుకి అంత సేవ చేస్తున్నప్పటికీ ఒక రోజు వేరే ఒక యువతితో అతను మాయలో పడి అతనితో సంభోగిస్తాడు ప్రభుజీ. అది తెలుసుకున్న చైతన్య మహాప్రభు, నువ్వు సాక్షాత్గా నాతో ఉన్నప్పుడే నువ్వు ఈ విధమైన ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇటువంటి మిస్టేక్ చేసావు, కాబట్టి పూరి వెళ్ళి అక్కడ భక్తులతో సాంగత్యం చేయని చెప్తారు. కాబట్టి ఇదేంటంటే ఈ కాళాకృష్ణదాస్ ఎగ్జాంపుల్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, సాక్షాత్ భగవంతుడి యొక్క అసోసియేషన్ లో ఉన్నప్పటికీ మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. లేదు, మనం సింగిల్ గా ఉన్నా కూడా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుజీ. అందుకని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం రెండు ఉండాలి భక్తుడికని. ఇంకొక అడుగు ముందుకే చైతన్య మహాప్రభు భక్తుల సాంగత్యము ప్లస్ ఇంద్రియ నిగ్రహం రెండు ఉండాలని చెప్తారు ప్రభుజీ. సో ఈరోజు ఈ కథ ద్వారా నేను తెలుసుకున్నాను ప్రభుజీ, మళ్ళీ గుర్తు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుజీ, నరాణం జంతునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే మనుషులు కూడా జంతువులు లాంటి వాళ్ళే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ అద్భుతమైన ఈ జన్మలో మాత్రమే మనం భగవంతుడి గురించి ఆలోచించే అవగాహన ఉంటది. కాబట్టి కౌమార దశ నుండి ప్రతి ఒక్కరు భక్తి గురించి ఆలోచించాలి ప్రభుజీ. 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా చేస్తాం అనుకుంటే ఏ క్షణంలో ఆయువు అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళు చేసుకున్న కర్మల ప్రకారం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో పిల్లల్ని కానీ లేదంటే వాళ్ళ యొక్క సొంత స్థితిని కానీ చూసుకొని హరిభక్తి అనేది చేయాలనేది నేను కోరుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, అంటే నరులు జంతువులు కాదు కానీ జంతువులా జీవిస్తున్నారని చెప్పొచ్చు మనం, పర్వాలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం తండ్రి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.